హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రమ్య మెమోరీస్ లైఫ్ స్టైల్. ఈ వీడియో వచ్చేసి ఏంటి అంటే తిరుమల టు తిరుపతి లొకేషన్స్ ఇవి చూడగలుగుతారు. నేను స్పీడ్ మోషన్లో పెట్టాను, ఎందుకంటే చాలా ఉన్నాయి లొకేషన్స్, అందుకనే నేను స్పీడ్ మోషన్లో పెట్టాను. మీరు చూడండి. మనం తిరుమల నుంచి తిరుపతికి వెళ్ళే రూట్లో ఈ లొకేషన్స్ ఉన్నాయి. చాలా డేంజర్గా ఉన్నాయి, చాలా మూల మలుపులు ఉన్నాయి. నాకైతే చాలా భయం అయింది. ఈమె మా వదినే, పేరు ప్రభావతి. హాయ్ చెప్పు అంటే చెప్పింది మా వదినే. లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి, కాకపోతే చాలా భయం అయింది. పక్కకుంటే అప్పుడు ఉండదు. అత్తాను మళ్ళీ వచ్చినాయి. తాత కూడా ఆల్రెడీ పోయినా అప్పుడే ఫస్ట్ గ్రూప్ లో పోయినాం మేమందరం. పడిపోయింది ఉపయోగించాడు. సుభాష్ పడిపోయిన వారా అప్పుడు చూసిన వారా వచ్చినప్పుడు తీర్తిగా ఆన్లైన్ పెట్టు. సుభాష్ ఓ ఈ లైన్ వచ్చేసి సిఆర్ఓ రూమ్స్. ఇక్కడ 2-3 అవర్స్ నిల్చున్నాము. ఇక్కడ టోకెన్ తీసుకున్న తర్వాత మనకి రూమ్ అలాట్మెంట్ మెసేజ్ వస్తుంది. వచ్చిన తర్వాత మనం రూమ్కి వెళ్ళాలి. ఏ ప్లేస్లో అయితే రూమ్ అలాట్మెంట్ వచ్చిందో అది ఈ ప్లేసే, శంకుమిట్టలో B213 రూమ్ నెంబర్ వచ్చేసి. కానీ 50 రూపీస్ రూమే, కానీ ఎంత బాగుందంటే చాలా బాగుంది అసలు. 2 రూమ్స్ ప్లస్ గ్రీజర్ ఇచ్చారు, 2-3 బెడ్స్. ఈ ప్లేస్ వచ్చేసి తిరుపతి కోనేరు గుడి పక్కన ఉంటుంది కదా, ఆ కోనేరు. మా బుడ్డోడు ఫొటోస్ దిగుతా అంటే అక్కడ నిల్చున్నాము. ఎంత బాగుందో తెలుసా అండి ఈ ప్లేస్. చాలా పీస్ఫుల్గా ఉంది ఈ ప్లేస్. వెదర్ కూడా చాలా కూల్గా ఉంది. మా వాళ్ళు కోనేరులో కాయిన్స్ వేసారు, నన్ను కూడా వేయమన్నారు కాయిన్స్. నేను కూడా వేసాను. ఒకసారి చూడండి, నేను కూడా కాయిన్ చూపెడుతున్నాను. నేను కూడా కాయిన్ వేద్దామని వేసినాను, కానీ అది చాలా దూరం పోలేదు. మా వాళ్ళు ఎంత ఎంత దూరం పోలేదు నీ కాయిన్ అని చెప్పారు. అందుకని ఏం కాదని నేను క్లాప్ కొట్టాను. మా బుడ్డని తీసుకొని మళ్ళీ మేము వెళ్ళిపోతున్నాము. మాతో ఉన్నారు కదా ఇద్దరు, వాళ్ళిద్దరు ట్విన్స్ అన్నమాట. ఒక పెద్దాయన పేరు రాము, చిన్నాయన పేరు లక్ష్మణ్. లడ్డు తీసుకొని మేము బయటికి వచ్చాము. వచ్చి ప్లేస్ అంతా తిరిగి చూసాము, ఎందుకంటే ఆ రోజు చాలా కూల్గా ఉండి వర్షం పడింది.
ఎన్ చాలా ఎంత బాగుందంటే, చానా బాగుంది అసలు ప్లేస్ అయితే. ఊకే వాళ్ళనే ఏం వీడియో తీయాలని మనం వచ్చేసినాము కెమెరా ముందుకి. ఎందుకంటే మనం గూడా తిరుపతి వెళ్ళినట్టు తెలియాలి గదా! అందుకే కెమెరా ముందుకొచ్చేసాను. మన వాళ్ళు ఇక్కడ హాయ్ జెప్తున్నారు. హాయ్ జెప్పండి సబ్స్క్రైబర్స్‌కి అంటే, మా బుడ్డోనితోని గూడా మా హస్బెండ్ హాయ్ చెప్పించాడు. వీళ్ళిద్దరే రాము, లక్ష్మణ. రెడ్ షర్ట్ ఆయన. ఈ ప్లేసు టెంపుల్ నుంచి బయటికొచ్చిన తర్వాత బయట ఇది. ఇది లడ్డూల కౌంటర్‌కి వెళ్ళే ముందు దారి. ఇది మళ్ళీ కోనేరు. కోనేరు కాడికొచ్చినాము మనము. ఈ కోనేరు కాడ ఎంత పీస్‌ఫుల్‌గుందంటే, చానా పీస్‌ఫుల్‌గుంది. ఇక్కడే ఉండబుద్దయింది. అందుకే ఉన్నాము. కొద్దిసేపు ఉండి వెళ్ళిపోయాము. నేను ఇందాక చెప్పాను గదా! కమలా పిల్లలు అని. ఇతను రాము. మేము దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత గుడి ముందున్న ప్లేస్ మొత్తం ఎక్స్‌ప్లోర్ చేసినాము. చాలా రష్ ఉన్నారు. చూడండి ఎంత రష్ ఒకసారి. నేను గూడా కొంచెం కెమెరాలో కనబడాలి గదా అని నేను వీడియో తీశాను. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి వెంగమాంబ. ఇది వెంగమాంబ లోపట. వెంగమాంబ అంటే భోజనం చేసే ఒక స్థలం అన్నమాట. అందులో ఫ్రీ భోజనము. చాలా దూరం నడవాలి. మేము భోజనం చేసే డైనింగ్ హాల్ వచ్చేసి నెంబర్ 4. నెంబర్ 4లోకైతే మేము ఎంటర్ అయ్యాము. మేము వెళ్ళేసరికి ఆకేసి అరిటాకు అది ఏమాకో తెలియదు గానీ మంచిగా ఆకేసి వంకాయ కర్రీ, ఇంకా బెల్లన్నము, కొబ్బరి పచ్చడి అయితే ఏసి ఉంచారు. చూడండి మీరు ఎలా ఏసారో. నాకైతే చాలా నచ్చింది. ఎంత ఫాస్ట్‌గా ఏసారంటే వాళ్ళు, చాలా ఫాస్ట్‌గా ఏసారు. వాళ్ళు వీడియో తీయకండి అంటే తీయలేదు. మా హస్బెండ్ అయితే ఫ్యాన్ ఎయలేదని అటు ఇటు చూస్తున్నాడు. దొరికింది కళ్ళకద్దుకొని తినకుండా ఫ్యాన్ ఎయలేదని చూస్తుండు. మా బుడ్డోడైతే బెల్లన్నం చాలా ఇష్టంతో తిన్నాడు. చూడండి ఎలా తిన్నాడో. కర్రీస్ పెట్టిన తర్వాత అన్నం పెట్టారు. అన్నం ఒక రౌండ్ ఏసిన తర్వాత మళ్ళీ సాంబార్ పోసారు. సాంబార్ అయితే చాలా బాగుంది. గోవిందా గోవిందా. మేమైతే గోవిందా గోవిందా అని అన్నం తింటున్నాము. సాంబార్ పోసారు. ఇంకా పెరుగన్నం పెట్టారు. పెరుగన్నము ఇంకా కర్డ్ రైస్ పెట్టారు. పచ్చి పులుసు పోసారు. ఒక బెంచ్‌లో నలుగురు కూర్చోవాలి. నలుగురికి ఒక జగ్గు వాటర్ జగ్గు పెట్టారు. 4 గ్లాసెస్ పెట్టారు. నేనిప్పుడు తినేది సాంబార్ రైస్. నాకు సాంబార్ రైస్ నచ్చింది చానా. మళ్ళీ మేము బయటికొచ్చాము భోజనం చేసిన తర్వాత వెంగమాంబ నుంచి. ఇది మళ్ళీ వ్యూ చూపిద్దామని తీశాను. ఎంత బాగుంది తెలుసా టెంపుల్ బ్యాక్ సైడ్ కొండ. ఇది అఖండం ప్లేస్. ఇక్కడనే సంకీర్తనలు జరుగుతాయి. మేము నిల్చున్న ప్లేస్‌లో. ఇంకా ఈ ప్లేస్‌లో కొండంగలున్నాయి. అవైతే చాలా భయపట్టిచ్చాయి. చూడండి ఎలా భయపట్టిచ్చాయో. ముట్టుకోవడం గూడా తప్పే. కాపోతే మా హస్బెండ్ ముట్టుకోవడానికి ట్రై చేస్తే చూడండి అది ఎలా వచ్చిందో. నాకైతే చాలా భయమైంది. మళ్ళీ సెకండ్ టైమ్ గూడా బెదిరించాయి అవి మళ్ళీ. చూడండి అవి ఎలా భయపట్టిచ్చాయో. నాకైతే చాలా భయమైంది. ఇక్కడ చూడండి అతను నమస్కారం పెట్టినప్పుడు చాలా బానే ఉంది. ఇంకొక చిన్న ఓకే ఫ్రెండ్స్ బాయ్. ఈ వీడియో ఇక్కడికి ఎండ్ అయిపోతుంది.